నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. కడప నగరంలోని గాన్ల వీధి బేకం స్ట్రీట్లో శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో అమ్మవారు ఈరోజు దసరా ఉత్సవాలు భాగంగా ఏ అలంకారంలో దర్శనమిస్తున్నారు ఏంటనే చూస్తామన్నమాట. జాంగ్రీ దాదా శ్రీ శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవస్థానం బీకేఎం స్ట్రీట్ గాండ్ల వీధి. శ్రీ శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవస్థానం నందు దశావతారాలలో భాగంగా ఈరోజు 9వ రోజు శ్రీ దర్బార్ అలంకారకుడుపై శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారు కొలువుదీరి ఉన్నారు. ఈ 9 రోజులుగా స్వామివారి ఉత్సవములు చాలా వైభవంగా జరపబడుతున్నాయి. భక్తజన సహాయ బృందంతో వారి సౌజన్యంతో కూడా కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా జరగబడుతున్నాయి. తిరిగి రేపటి దినం విజయదశమి. ఆ విజయదశమి రోజు విశిష్టత అన్నమాట. అంటే స్వామివారు పాలవేటకు బయలుదేరి శమీ వృక్షం కింద చేదదేవి తిరిగి ఆ శమీ వృక్షం నుండి దేవాలయం చేరుకోవడం విశేషం. ఆ శమీ పత్రం ఎవరైతే ఆ స్వామివారి పాదాల వద్ద ఉంచి తిరిగి తమ గృహానికి తీసుకువెళ్తారో వారికంతా కూడా ఆ స్వామివారు విజయం చేకూరుస్తారని మనకు పురాణ కథల నుండి కూడా మనకు వివరంగా తెలుస్తూ ఉంది. ఒక స్కంద పురాణం కావచ్చు, ఒక దేవి భాగవతం కావచ్చు, వీటన్నిటిలో కూడా ఈ శమీ దర్శనం ప్రాముఖ్యత చాలా విపులంగా ఇవ్వబడింది. కావున భక్తాదులందరూ కూడా రేపు విజయదశమి నాడు ఆ దేవదేవుని ప్రార్థించి ఆ శమీ వృక్షం కిందికి వెళ్ళి అక్కడ శమీ వృక్షం చుట్టూ ప్రదక్షిణం చేసి శమీశమైతే పాపం శమీపత్ర వినాశనం అర్జనుదారి రామస్య ప్రియదర్శనం. అంటే ఇక్కడ శత్రువులు అంటే ఎవరో మనకు బాహ్యంగా ఉండే శత్రువులుగా భావించకూడదు. అంతర్లీనంగా మనలో మనకే శత్రుత్వం ఉంటుంది. ఆ అంతర్లీనంగా ఉండే శత్రుత్వం బాగుకోవాలి, మంచి మనసు రావాలి అని ప్రార్థన అన్నమాట. అది ఏదో ఎదురింటి వాడు విడైపోవాలి, ఈ శమీపత్రం నేను తీసుకుంటానే అని అనుకోకూడదు. కాబట్టి ఆ శమీపత్రం తీసుకొని ఆ స్వామివారి శుభ పాత్రలుగా కోరుతున్నాము. శ్రీ శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవస్థానము బీకేఎం స్ట్రీట్ గాండ్ల వీధి. ఈ 22/9/25 సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు శ్రీ శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవస్థానంలో శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారు వివిధ అలంకారాల్లో కొలువై ఉన్నారు. ఇందులో భాగంగా ఈరోజు శ్రీ దర్బార్ అలంకారం చాలా బ్రహ్మాండంగా జరిగింది. ఈ భక్తులు కూడా చాలా మంది తండోపతండాలుగా వచ్చి మన ఆలయ కమిటీ వారు ఇచ్చిన మన జిలేబీ ప్రసాదం ఆరగించి శీత ప్రసాదం ఆరగించి వెళ్ళినారు. ఎప్పుడు 10 సంవత్సరాలు జరగని దసరా ఉత్సవాలు ఒకటి, ఈ సంవత్సరం జరిగిన దసరా ఉత్సవాలు చాలా అత్యంత వైభవంగా జరిగినాయి. ఇందులో ఈసారి మన ఉప్మా ప్రసాదం కానీ, దోశలు కానీ, మళ్ళా టిఫిన్ సౌకర్యము మన వసెట్టి సాయి స్వరూప్, మళ్ళా శెట్టిపల్లి ఉపేంద్ర వాళ్ళ మిత్రబృందము అన్ని వాళ్ళ ఏ ప్రయాసాలకు వచ్చి సేవ చేశారు. వారికి వారి టీం మెంబర్స్ ఆలయ కమిటీ వారు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. శ్రీ శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవస్థానంలో ఈ 10 రోజులకు గాను మైనో ఉమామహేశ్వర్ ప్రొపరేటర్ అగర్వాల్ ప్రాడక్ట్ వారి ఫ్యాక్టరీలో తయారు చేస్తున్న వివిధ సామాన్లన్నీ స్వామివారికి ఈరోజు ఇవి కానీ ఉప్మా కానీ మొన్న దోశలు కానీ వాటి మెటీరియల్ అంతా మన మైనో ఉమామహేశ్వరు వారు ఇచ్చారు. వారికి శ్రీ శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవస్థానము కుటుంబ సభ్యులు వాళ్ళ కుటుంబ సభ్యులకు శ్రీ శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దీవెనలు ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆలయ కమిటీ వారు కోరుకుంటున్నారు.
నాకేంది స్వామి